ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ దండగా ఎంతైనా చేస్తాం కానీ దానం చేయాలంటే దమ్ము కావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ నలుగురం కలిసి ఒక టెంపుల్ పోయినామంటే పోయి దండం పెట్టుకొని రిటర్న్ అయ్యేటప్పుడు జేబులో చిల్లర పైసలు ఉంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్, కింద మెట్లు దిగుతా అంటే అటో నలుగురు భిక్షం అడుక్కునే వాళ్ళు, ఇటో నలుగురు భిక్షం అడుక్కునే వాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం, కొన్ని అట్లా చేతిలో పైసలు పట్టుకుని వాళ్ళకు 2 రూపాయలు వాళ్ళకు 2 రూపాయలు అని ఇద్దామని అనుకుంటాం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మన ఆలోచన ఎట్లుంటుంది అంటే, ఎంతో పెద్ద మనం దానకర్ణంలాగా ఎట్లుంటది అంటే, ఏసే 2 రూపాయలకు కూడా వాళ్ళకి చెయ్యి ఉండద్దు, వాళ్ళకి కన్ను ఉండద్దు, వాళ్ళకి నడుము ఉండద్దు, మొత్తానికి ముసలోళ్ళు అయితేనే ఏసే 2 రూపాయలు ఇస్తాం. మన గుణం ఎట్లా అంటే, మనం వేసే 2 రూపాయలకు వాళ్ళకి ఏముండదు అనుకుంటాం కదా ఫ్రెండ్స్. అదే ఓ మంచిగా టిక్ టాక్ ఉండి మంచిగా ఉన్న పిల్లాడైనా మంచిగా లేనివాడైనా వరుస ఓడగొట్టుకున్నానికి 10 రూపాయలు ఏమంటే ఇస్తామా? ఇయ్యం. మన యాటిట్యూడ్ ఎట్లా అంటే, మనం ఇచ్చే 2 రూపాయలకు ఏముండదు మనిషికి అని ఆలోచిస్తాం. అంత ఉన్నాలో దండగా ఎంతైనా భరిస్తాం ఫ్రెండ్స్. ఉదాహరణ, నా లైఫ్లో జరిగిన ఒరిజినల్ స్టోరీ చెప్తా ఫ్రెండ్స్. సెకండ్ కరోనా సీజన్లో నేను కార్ డ్రైవింగ్ అని నేర్చుకున్నా ఫ్రెండ్స్. నేర్చుకున్నాక ఏమైంది, కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాక ఎట్లుంటుంది, కారు నడపాలి, కొత్తది కొనుక్కోవాలని ఆరాటం ఉంటుంది ఫ్రెండ్స్. నేనేం చేసిన, మా నలుగురు రిలేషన్లతో సహా కలిసి మా ఇంటి కూడా తమ్ముంది కారు అడుక్కున్నాం ఫ్రెండ్స్. అడుక్కున్నాక కొంచెం దూరం పైన చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది, నా కారు ఆగిపోయింది. ఏది కొత్త కాబట్టి హైపత్కి బండి ఆగిపోయింది. అయిపోయినాక ఎన్నుకున్న నలుగురు ఐదుగురు ఆరని పర్ర కొట్టే వారికి ఏంటంటే, టెన్షన్లా బండి స్టార్ట్ చేసిన, గేర్ వేసిన, కొంచెం ఎక్సలేటర్ ఇచ్చే టైంకు ఒక పర్సన్ అడ్డం వచ్చినని ఆయన తప్పి పోయి ఇటు తిప్పి అడ తిప్పి ఏం చేసిన, బ్రేక్ కొట్టన్న ఈయన ఎక్సలేటర్ మొత్తం ఎంత ఉందో అంత బలంగా దొక్కిన ఫ్రెండ్స్. తొక్కే వరకు ఏమైంది, కారు కాస్త లేచి ఓ చిన్న సైజు టీ స్టాల్ ఇటుక బిడ్డలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఇటుక బిడ్డ బలంగా కుదితే ఒక పెద్ద సైజు ఇటుక బిడ్డ ఆ పక్క ఉంటే పెద్ద మనిషి నిలబడితే ఆయన కాలు మీద పడ్డది ఫ్రెండ్స్. కాలు పుట్టుకుని ఎరిగింది పాపం. తీరని అన్యాయం నేనే చేసినట్టు. అప్పుడే ఒకటి మైండ్లో ఫిక్స్ అయినా ఫ్రెండ్స్, ఏమని, అరే నా వల్ల ఎంత దెబ్బ తాకింది, కాలు ఇరిగింది పాపం, ఎట్లుంటాడో పెద్ద మనిషి అని మైండ్లో ఒక్కటే ఫిక్స్ అయినా ఫ్రెండ్స్. ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను అనుకున్నాక ఏమైంది, అంత మా పంచాయతీ అంతా కలిపి ఒక్క క్షణం విలువ 1,20,000 ఫ్రెండ్స్, అక్షరాల. అదే ఆ 1,20,000 ఎవరికన్నా పానం కింద మీద అవుతుందంటే నేను 10,000 ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరన్నా, నేను కాదు, ఎవరు ఇయ్యరు ఫ్రెండ్స్. ఇదే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దండగకు ఎంత దూరమైన పోతాం ఫ్రెండ్స్. అట్లా జరిగి ఏమైందంటే, ఒక్కటే రోజులో 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఫ్రెండ్స్. అప్పుడు అనిపించింది, పాపం పెద్ద మనిషి కాలు ఇరిగింది, అదృష్టం మాదేందంటే మాకు ఎవరికి ఏం కాలేదు, ఆయన కూడా సేఫ్ అయ్యిండు అనుకున్నా. కొన్ని రోజులు 6 నెలలు 5 నెలలు దాకా బాధపడ్డా. అట్నే ప్రొలాంగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా మంది మనం కూడా బండ్లు నడుపుతాం ఫ్రెండ్స్. నడిపే వాళ్ళకి ఏంటంటే ఓసారి బండి ఇన్సూరెన్స్ ఉండదు, ఆ బండి కాయిదాలు ఉండయి, మన ఓన్ ఇన్సూరెన్స్ ఉండదు. అనుకోకుండా పోలీసు కనబడితే ఫైన్ అయితే ఎంత ఫ్రెండ్స్. ఉదాహరణ, మన పొల్యూషన్కి ఎంత ఉంటుంది, 70-80 రూపాయలు అయితే పోలీస్ ఆయన ఆపి 1,000 రూపాయలు వేసినా కడతాం ఫ్రెండ్స్ కదా. ఇక్కడ 70-80 రూపాయలకు వాయిదా వేసుకుంటా పోతాం, బద్ధకం, నిర్లక్ష్యం. పోలీసు ఆపినాకేమైతే 1,000 అంటే కడతాం, కోర్టు కేసు అంటే అటే పోతాం. ఆ కేసు రాసే కాడ ఎవరన్నా అడుక్కున్న వాళ్ళు ఉండి, అయ్యా సారు ఒక 2 రూపాయలు అంటే ఇస్తాం ఫ్రెండ్స్, ఇయ్యం. ఇదే దండగేశం. ఇట్లాంటివి మన లైఫ్లో చాలా మందికి జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఒక్క నిమిషం ఆలోచించాలి, అరే నేను గింత అయితే కట్టుకుంటానా, పాపం పుణ్యం అనేది కొంత చేస్తే చూసే దేవుడు ఒకనాడు కాకపోతే నాడు చూస్తాడని ఆశ కొద్ది బతికితే అందరూ హ్యాపీ ఫ్రెండ్స్. చుట్టుపక్కల నలుగురు కోసం కూడా మనం బతకాలి ఫ్రెండ్స్. పూర్తిగా నేనే తింటా, నా పిల్లలే తినాలి, మొత్తం వెనక మూట కట్టుకుంటా పోయినాడు అంతా నెత్తిలెత్తుకొని పోతా అని అస్సలు ఆలోచించదు ఫ్రెండ్స్. మన వీలైతే చిన్న చిన్న సహాయాలు, సంవత్సరం మొత్తాన్ని అయితే లక్షలు కట్టాం కదా, లక్షలు సంపాదించినా కూడా ఎంత కడతాం, పైసలు అలా కడతాం. ఎవరికైనా సాయం చేయాలన్నా కూడా ఎవరైనా యాటిట్యూడ్ ఇచ్చేవాడు ఫ్రెండ్స్. కొంచెం అన్న మారి సమాజం మీద కొంచెం అన్న ప్రేమ ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళు, మన రిలేషన్లో కూడా ఎవరన్నా లేనోళ్ళు ఉంటే తలుసుకుంటారు ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడన్నా మనం చిన్న సాయం చేస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు గుర్తుండే ఫ్రెండ్స్. అది కామన్ పీపుల్ అందరికి ఉంటుంది. కొంచెం కొంచెం ఇరుగుపోరు కానీ ఆప్యాయత, అనురాగం అని కొన్ని ఉండాలి ఫ్రెండ్స్. పూర్తిగా డబ్బు మైండెడ్గా ఉండదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.